సినీ నటుడు అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరయ్యారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద వాహన రాకపోకల్ని నిలిపివేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, గాయత్రి, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనలో ఇప్పటికే చికట్పల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ చేరుకున్నారు. 11 గంటలకు తన న్యాయవాది అశోకుడితో సహా చేరుకున్నారు. అయితే విచారణ ప్రారంభించారు. విచారణ ప్రారంభించే సందర్భంలో ఆ రోజు జరిగిన ఘటన ఏం జరిగింది, ఆ మొత్తం పూర్తి వివరాలతో సుమారు ఒక 30 నుంచి 40 ప్రశ్నలతో ఉండేటువంటి ఒక క్వశ్చనర్ కూడా వీళ్ళు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని ప్రకారమే విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ క్వశ్చన్ లో ఏమేమి ఉండబోతున్నాయో మాత్రం అధికారులు ఒక పకడ్బందీగా ఆ క్వశ్చనర్ రూపొందించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ప్రధానంగా చికట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ కి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం, అదేవిధంగా సినిమా ప్రముఖులు వచ్చేటప్పుడు వీరు కూడా వారికి ఒక పిటిషన్ పెట్టారు. అయితే మీరు పిటిషన్ అప్లికేషన్ ఇచ్చారా, ఇస్తే పోలీస్ అధికారులు దాన్ని రిజెక్ట్ చేశారా లేదా యాక్సెప్ట్ చేశారా, ఒకవేళ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు వచ్చారు అనేటువంటి ప్రశ్నావళి దీంట్లో ఉన్నట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అయితే ఈ క్వశ్చనర్ సంబంధించి 30 ప్రశ్నలలో ఆ రోజు థియేటర్ సంబంధించినటువంటి ఘటన మొదలు తర్వాత నమోదైనటువంటి అంశాలు మొత్తం కూడా దీంట్లో ఒక పకడ్బందీగా అధికారులు క్వశ్చనర్ రూపొందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. కాసేపు క్రితమే ఈ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం కూడా వాంగ్మూలాన్ని సేకరిస్తున్నారు. రికార్డు పరంగా ఉండాలనే కోణంలోనే అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.